తెలియదేముంది, ఈరోజు స్కూల్స్ ఎలా ఉన్నాయో చదువు ఆ లక్షలు మనకి రావు. మా నాన్న ఏముందని వీడి కూడా చదివించాడు. కనీసం ఏదైనా మా అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే వాటి ఏదైనా బాగుంటుందని. గట్టిగా నా కోసం ఒకసారి గట్టిగా చెప్పండి. డైరెక్ట్ శ్రీకాంత్ గారు అతనిగా స్టేజ్ దగ్గర రావాలి. క్వశ్చన్ కూడా వాళ్ళు రావట్లేదు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అలా ఉంది. నేను చాలా దగ్గర నుంచి చూశాను. మాకు తెలిసిన వాళ్ళ బుక్ స్టాల్స్ ఉన్నాయి. నేను టైం స్పెండ్ చేసే ఉన్నా అక్కడ కొంతమంది స్కూల్ పేరు చెప్పను, కానీ కొన్ని పేరు మోస్తున్న ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల మైండ్ సెట్లు అలా ఉన్నాయి. మీకు ఇంకా అర్థమైనా చెప్పాలంటే జోష్ సినిమాలో నాగ చైతన్య ప్రకాష్ రాజ్ గారు అబ్బాయిని లేపి పలానా ఏరియా నుంచి పలానా ఏరియాకి ఎలా వెళ్తారా అని అడిగితే తెల్లమోక వేసుకొని చూస్తాడు. నిజంగా పిల్లలు అలాగే ఉన్నారు ఈ రోజున. వాళ్ళంతా ఖర్చు పెట్టి చదువుకున్న తర్వాత కూడా ఏం మిస్ అయిపోతున్నారంటే వాళ్ళు బాల్యాన్ని మిస్ అయిపోతారు. ఒక ఆటలు కానీ పాటలు కానీ ఏమీ లేవు. ఇది తల్లిదండ్రులందరికీ చెప్పాలి అని అనిపించి ఈ కాన్సెప్ట్ పుట్టింది నాకు. శ్రీకాంత్ గారు ఎంత బడ్జెట్లో తీశారు? 5,000. 5,000 అంటే టీమ్ సపోర్ట్ ఉండడం వల్ల 5,000 అయింది. కెమెరా క్వాలిటీ మ్యూజిక్ అన్ని చేశారు, 5,000 అయిపోయిందా? అంటే తెలిసిన ఫ్రెండ్స్ అందరూ నాకున్న ప్యాషన్ ఎంకరేజ్ చేయడానికి. ఆ ముగ్గురు ఓల్డ్ ఆర్టిస్టులు మీ ఫ్రెండ్స్ ఇంటికి పంపిసి వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ ఏమో మీ ఏజ్ ఏమో దాచారేమో అనుకోండి. 5,000లో ఈ షార్ట్ ఫిల్మ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఆ క్వాలిటీకి ఫస్ట్ క్వాలిటీకి ఎన్ని డిపార్ట్మెంట్ అందరూ కూడా నేను అడుగుతాను ఎన్ని రోజుల్లో రాశారు స్క్రిప్ట్ ఐడియా వచ్చిన తర్వాత 1 డేలో స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్నాను. డైలాగ్స్ రాయడానికి మా ఫ్రెండ్ ఒక 3 days టైం తీసుకున్నాడు. 1 day 3 days 4 days లో 4 days లో ఫైనల్ వెర్షన్ రాశాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఒకటే అంటే బాల్యం మిస్ అయిపోయిన బాల్యాన్ని చెప్దాం, దాని మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని డిసైడ్ అయ్యారా? ఏదో ఒక పాయింట్ మీద తీద్దామని చెప్పి ఈ పాయింట్ దగ్గర లాక్ అయ్యారా? లేదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని తల్లిదండ్రులు గమనించకపోతే 2060 వచ్చేటప్పటికి ఆడు ఒక మిలినీర్ అయినా సరే ఆడి జీవితాన్ని మిస్ అయిపోయింది ఏంటంటే అది బాల్యం మాత్రమే బాధపడే స్థితి పిల్లలకి రాకూడదని తీశాను. లేదు ఒక నిమిషం నేను అంటుంది ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం, దానికోసం కొన్ని పాయింట్లు సెర్చ్ చేద్దాం అని చెప్పి పాయింట్లు డిస్కస్ చేసుకుంటూ ఈ పాయింట్ ఈ స్టోరీ అయితే బాగుంటుందని చెప్పి తయారు చేశారా, లేదంటే పర్టికులర్గా ఈ పాయింట్ మీద మనం చెప్దామని చెప్పి షార్ట్ ఫిల్మ్ చేశారా అని అంటుంది. ఇంకేమైనా పాయింట్స్ ఇంకేమైనా ఉంచారా డిస్కషన్ స్టేజ్లో? లేదండి, ఇది ఒకటే పాయింట్. దీని మీద వర్క్ చేశారు, ఇదే తీశారు. వెరీ గుడ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి మా స్టేజ్కి. ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సరే, ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. 100 షార్ట్ ఫిల్మ్స్లో నా షార్ట్ ఫిల్మ్స్ సెలెక్ట్ అవుతానైతే నేను అనుకోలేదు అసలండి. చాలా షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి కాబట్టి 10 లక్షలు చూద్దాం అనుకున్నాను. కానీ లక్కీగా నా ఫిల్మ్ సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫిలింకి నాకు సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులకి, నా టెక్నికల్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా ఈ స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళందరికీ. నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది మరొక ఫిల్మ్ చేయడానికి. నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా షార్ట్ ఫిల్మ్స్? అంటే ఎప్పటి నుంచో ప్రతి ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇప్పుడు మీరు ఇచ్చిన బూస్టప్ 5,000 పెట్టాలి. 5,000 బడ్జెటేనా? 5,000 బడ్జెటేనా? 5,000 బడ్జెట్ తెలియదండి. ఇంకా మొదలు పెడతాయి. కేర్ ఆఫ్ బాల్యం 2 అని చెప్పి ఆ ముగ్గురు ముసలు లేదు కదా. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ప్రహారీ. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? చిన్నప్పుడు సినిమాలు అంటే ఫస్ట్ ఇన్స్పైర్ అయ్యింది విశ్వనాథ్ గారి సినిమాలు చూసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అంటే విశ్వనాథ్ గారే ఫస్ట్. ఫేవరెట్ సినిమా ఎవరు? ఫేవరెట్ సినిమా ఏంటి? ఫేవరెట్ సినిమా అయితే స్వాతం వచ్చాయి. నెంబర్ ఆఫ్ ఉన్నాయి. నా చిన్నప్పుడు నాకు ఇన్స్పైర్ చేస్తే ఫస్ట్ ఆ ఫిల్మ్ నుంచి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. దాదాపు చాలా తక్కువ టైంలో మొదలైందండి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. ఒక 20-25-30 షార్ట్ ఫిల్మ్స్ వస్తే మనకి బాగుంది. ఒక 10 తీసుకుందాం. ఒకవేళ మరీ తక్కువ వస్తే కనుక తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఏమైనా ఉంటే వేసుకుందాం, మొదట్లో చెప్పినట్టుగా అనుకున్నాం. కానీ మీరు నమ్మరు, దాదాపు 102 షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి, 102 ఎంట్రీస్ వచ్చాయి. 102లో నుంచి మేము కేవలం 14 షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే ఈరోజు స్క్రీన్ చేయడం జరిగింది. ఆ 14లో మా టీం మెంబర్స్ ఎవరు కూడా లేకుండానే ఆ 14 అంటే ఒంగోలు నుంచి, వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇలా నలుదిక్కుల నుంచి వచ్చిన వాళ్ళకి స్టేజ్ క్రియేట్ చేయడం మెయిన్ గా పెట్టుకున్నాం అన్నమాట. అలా శ్రీకాంత్, మాస్ మామ శ్రీకాంత్, కేర్ ఆఫ్ బాల్యం రాజమండ్రి నుంచి. శ్రీకాంత్ కేర్ ఆఫ్ బాల్యం రాజమండ్రి నుంచి.
ఇచ్చేయాలి పాపం అడిగాడు. చిన్న తర్వాత స్కిల్ ఆరిజిన్ ఈశ్వర సత్యప్రసాద్.